నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు భీమవరంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్ల ప్రారంభం ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిల్లల్లో మానసిక ఉల్లాసానికి పార్కులు దోహదం చేస్తాయన్న కలెక్టర్ నాగరాణి ఉండిలో జన్మభూమి పార్కు పునఃప్రారంభం పట్ల హర్షం శనివారం జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమ్మె భీమవరంలో అత్యవసర సేవల మినహా వైద్య సేవల నిలిపివేత ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు 10వ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని పేదోడికి ఆకలి తీర్చేవి అన్నా క్యాంటీన్లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం పట్టణంలోని బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జేపీ రోడ్లలో 3 చోట్ల అన్నా క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సామాన్యులందరికీ 5 రూపాయలకే రుచి శుచి కలిగిన భోజనం అన్నా క్యాంటీన్లలో అందిస్తున్నారని, జిల్లాలో 8 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి అంజబాబు మాట్లాడుతూ పేదవాడికి భోజనం పెట్టడం కంటే భాగ్యం ఏముంటుందని, అదే సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని, సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అన్నా క్యాంటీన్లో అందిస్తామని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశాడని, అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజబాబు, మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి, చిన్నబాబు, కలవపూడి రాంబాబు తదితరులు ప్రజలకు అల్పాహారం వడ్డించి ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లోనే అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, గాజరాజు తాతరాజు, మాజీ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం, గంటా త్రిమూర్తులు, విజ్జురోతి రాఘవులు, కారుమూరు సత్యనారాయణమూర్తి, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా 8 చోట్ల అన్నా క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం, రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకి పనులు లేక, బిల్డింగ్ కార్మికులు, తర్వాత రకరకాల కార్మికులకు అసలు పని లేక ఆకలితో ఉండే టైంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి. పనులు దొరుకుతున్నాయి. అట్లాగే వారికి కడుపు నింపే ఈ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయం. భీమవరం పట్టణంలో పనిచేసే పేదవారికి, చుట్టుపక్కల నుంచి వచ్చే పేదవారికి, వైద్య నిమిత్తం వచ్చే పేదవారికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణంలో కలెక్టర్ గారు, మేడం గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో 3 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పేదవారు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, మన ఇంట్లో ఎలాంటి భోజనం తయారవుతుందో అటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పేదవారి ఆకలి తీర్చుకుంటారని కోరుకుంటున్నాను. కార్మికుడికి కానీ ఎవడైనా కష్టపడి వస్తే పేదవాడి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు నా ప్లాన్ చేయడం జరిగింది.
దాదాపుగా మంచి క్వాలిటీ గల ఫుడ్డు 5 రూపాయలకే పొద్దుట టిఫిన్ కావచ్చు, కరెక్ట్గా 11-11:30కి భోజనం కావచ్చు, సాయంత్రం భోజనం కావచ్చు. దాదాపుగా మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నుంచి కానీ కూటమి అంతా ఒక నిర్ణయం తీసుకుని ముందుగా ఇది ప్లాన్ చేసి రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక అన్నా క్యాంటీన్లు అనేవి స్వచ్ఛందంగా అమలు చేయాలని పట్టుదలతో నిన్న ఆగస్టు 15న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయటం మీరు అందరూ చూసాం, మనందరం చూసాం. ఈ రోజున మన భీమవరంలో కూడా మన అందరి చేతుల మీదుగా కూడా ఇది పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఇది అందించడం చాలా చాలా అభినందనీయం. ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ఒక మంచి ఉద్దేశంతో 2014 తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లని ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన భీమవరం పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు రావటం, అసలు ముఖ్య ప్రదేశాల్లో 3 మనం పెట్టడం జరిగింది. అప్పుడు నిత్యం రోజు ప్రతి క్యాంటీన్లో కూడా 400 పైబడి ప్రజలు ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తూ ఉండేవారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు జనం బాగుపడకూడదు అని ఒక ఆలోచనతో ఆకలి తీర్చాల్సిన అవసరం లేదు అని ఉన్న మంచి కార్యక్రమాన్ని తీసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రారంభించడం చాలా ఆనందకరం. ఈరోజు ప్రారంభించిన క్యాంటీన్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉపాధి కోసం వచ్చినప్పుడు వారికి 5 రూపాయలు, అంటే జనరల్గా ఇదే టిఫిన్ కానీ భోజనం కానీ చేయాలంటే 50 రూపాయలు అవుతుంది మినిమం. అటువంటిది 5 రూపాయలకే పేదవాడికి ఈరోజు మంచి క్వాలిటీ ఫుడ్ ఈరోజు చూస్తున్నాం. ఒక క్యాంటీన్లోకి వెళ్తే అది అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కానీ అన్నీ కాకుండా మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నటువంటి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈరోజు నిన్న ఒక క్యాంటీన్ ఓపెన్ అయింది. ఈరోజు 99-100 క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి టోటల్గా ఈ రోజుకి. పేదవాడికి ఆకలితో ఉండకూడదు, ఆహారాన్ని అందించాలని చెప్పి 5 రూపాయలకే టిఫిను అలాగే లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు పూర్తిగా రద్దు చేసి పేదల ఆకలికి గురి చేయడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ 203 అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఈరోజు 3 క్యాంటీన్లు కూడా మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు, అలాగే సీతారామన్ గారు, గోవిందబాబు, రామరాజు గారు, లేదా కూటమి నాయకులందరూ కూడా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి అందరికీ ఉపయోగపడే విషయాలు పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఇచ్చిన పిలుపుతో గ్రామస్తులు దాతలుగా మారి పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఉండిలో దివంగత కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కు పునఃప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జరిగింది. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ 2000లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యానవనాన్ని ప్రారంభించారన్నారు. దీని అభివృద్ధికి రఘురాం కృష్ణంరాజు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ద్వారంపూడి నారాయణ రెడ్డి లాంటి పలువురు దాతల స్ఫూర్తితో టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి, ఇతర నాయకులు నెల రోజులు శ్రమించి ఉద్యానవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని రఘురాం కృష్ణంరాజు అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, మాజీ మంత్రి కలిదిండి అబ్బాయిరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన దాతలను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు జ్ఞాపికలతో సత్కరించారు. పిల్లల కోసం గ్రామస్తులంతా కూడా కలిసి వచ్చి చేసుకునేది ఈ పార్కు చాలా సంతోషం. 2000 సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన ఈ పార్కు చాలా కాలం మధ్యలో పనిచేయకపోవడం,
మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకొచ్చి ఈ పార్క్ని డెవలప్ చేసుకోవడం పిల్లలకి, యువతకి అందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ తప్పితే ఇంకో ప్రపంచం లేని ఇలాంటి సమయంలో ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో అవుట్డోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, క్రికెట్కి నెట్ ప్రాక్టీస్కి అని చాలా చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచి గేమ్స్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది. మరి ఆగస్టు 15వ తారీఖు పునఃప్రారంభించుకోవటం కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎంతో సంతోషంగా ఉంది. సుమారు ఒక 35 రోజుల క్రితం నేను ఈ రోడ్డు మీద వెళ్తూ అప్పట్లో పార్క్ ఉన్నట్టు గుర్తు, ఏమైపోయింది ఆ పార్క్ అంటే పక్కనే ఉందన్నారు. పక్కనే ఉందరా మటన్ కొట్టు, చికెన్ కొట్టు అంటే వెనకాల ఉందండి అదే పార్క్ అంటే అప్పటికప్పుడు ఆగి ఆ ఎండిఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా రేపు పొద్దుటికల్లా మనం ఈ ఆక్రమణలన్నీ తీసి ఈ పార్కుని మనం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆక్రమణలు తొలగించమన్న తర్వాత 2 రోజుల తర్వాత మా కరిమరక నాగరాజు మొత్తం అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ద్వారంపూడి రెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీ, నేనైతే యాక్చువల్గా మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకున్నా, దానికి రెడీ అయ్యాం. కానీ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఒక స్ఫూర్తితో మరి ఇంత అద్భుతంగా నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకా బాగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీసు, ఇప్పుడు మరి సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీతో సహా పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చినప్పుడు చూసాం. ఎంతోమంది పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఆ చేతులు పెట్టిన అవార్డులు ఇవ్వలేక ఇంకా కొన్ని అవార్డులు మిగిలిపోయినాయి. మరి ఇంతమంది మంచి మనుషులు ఇక్కడ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒకరోజు వైద్య సేవల్ని నిలిపివేయాలని జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షులు జి బాలకృష్ణరాజు, కార్యదర్శి ఎన్ శంకర్ కుమార్ వర్మ, రాష్ట్ర యాక్షన్ కమిటీ సభ్యురాలు ఎంవి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగింపుకు మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బాలమురళీకృష్ణ, జి సూర్యనారాయణరాజు, ఇర్రింకి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ జి సుభాష్, ఇర్రింకి సూర్యనారాయణరావు, జి గోపాలరాజు, ఇర్రింకి నరేష్ కుమార్, నర్సవాణి, శ్వేత, పి లక్ష్మి, ప్రత్యూష, వి శ్రీరమ్య, అమూల్య, కె ప్రభాకర్, ఎన్ రాజేష్, జె కర్ణకుమార్, సిహెచ్ సాయిబాబు, యువి రమణరాజు, వి రామకృష్ణంరాజు, జి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 8వ తారీఖుని కల్కట్టాకి ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మీద జరిగిన ఘటన గత 10 రోజులుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సందర్భంగా జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు వైద్య సేవలు నిలిపివేయవలసిందిగా కోరిన మీదట భీమవరం ఐఎంఏ శాఖ వారు దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రేపు ఉదయం నుంచి ఒక 24 గంటలు వైద్య సేవల్ని నిలిపివేయడం అయినది. అత్యవసర కేసులు చూడబడును. ఈ సందర్భంగా బాధితురాలకి కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ న్యాయం జరగవలసిందిగా కోరుచు మరియు జాతీయ చట్టమైన వైద్యుల మీద ఇటువంటి దాడులు అరికట్టవలసిందిగా ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. స్టేట్ ఐఎంఏ అలాగే నేషనల్ ఐఎంఏ వారు కోరిక మీదట మన భీమవరం ఐఎంఏ బ్రాంచ్ వాళ్ళు కలకత్తాలో మహిళా పీజీ మీద అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సందర్భంగా మేమందరం కూడా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ మా వైద్యులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి రేపు ఉదయం 6 నుంచి అలాగే ఆదివారం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను మరి సాధారణ సేవలు నిలిపేయడం జరిగినది. ఇవన్నీ కూడా గమనించి మాకు ప్రజల మద్దతు అలాగే రాజకీయ నాయకుల మద్దతు కూడా అవసరం. ఎందుకంటే మహిళా సిబ్బందికి వాళ్ళు వైద్యం చేసే మహిళా సిబ్బందికి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. వైద్యులు ప్రాణాలు కాపాడుతారు, వాళ్ళ ప్రాణాలే మరి
కాపాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకేం వైద్యం చేస్తారని చాలా బాధతో ఉన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ఆసుపత్రుల్లోనూ మహిళా సిబ్బంది ఎస్పెషల్లీ కూడా రక్షణ కల్పించి ఆ రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాలని మేమందరం కూడా మా ఐఎంఏ తరఫున, ఎస్పెషల్లీ స్టేట్ ఐఎంఏ తరఫున, నేషనల్ ఐఎంఏ తరఫున మా భీమవరం బ్రాంచ్ వాళ్ళని కోరుతున్నాము. దీనికి దయచేసి మన భీమవరం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే విద్యలో మరింత రాణిస్తారని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తుందూరు జడ్పీ హైస్కూల్ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ ఆరేటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు తుందూరు గ్రామ సర్పంచ్ ఆరేటి వెంకట సత్య వీరాస్వామి నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతిభ కలిగిన విద్యార్థులను, పేద విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో అద్భుతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, దాతలను అభినందించారు. అనంతరం 10వ తరగతిలో మొదటి స్థానం సాధించిన బెల్లపు భార్గవికి 10,000, బెల్లపు ఓజస్వినికి 6,000, అడ్డాల రామచరణ్ తేజకి 4,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరేటి వెంకట సత్య వీరాస్వామి నాయుడు, ఆరేటి కాశీ, మెంటే నాగేశ్వరరావు, కోయ రాంబాబు, కమ్మిలరాము, ఎర్రంశెట్టి అప్పారావు, ఆరేటి ప్రదీప్, కిషోర్, జితేంద్ర, ప్రధాన ఉపాధ్యాయులు కేఎస్సిహెచ్ సాయిరాం, జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం తుందూరు గ్రామంలో తుందూరు జడ్పీ హై స్కూల్ వ్యవస్థాపకులు ఎక్స్ సర్పంచ్ శ్రీ ఆరేటి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సర్పంచ్ వెంకట సత్యనారాయణ సత్య వీరాస్వామి నాయుడు గారు చేతుల మీదుగా 10th క్లాస్లో ఫస్ట్ మార్కు వచ్చిన వారికి 10,000 రూపాయలు, సెకండ్ మార్కు వచ్చిన వారికి 6,000 రూపాయలు, థర్డ్ మార్కు వచ్చిన వారికి 4,000 రూపాయలు వారి కుటుంబం పేర ఇవ్వటం జరిగింది. 10th క్లాస్లో ఫస్ట్ మార్కు బెల్లపు భార్గవి, ఈ పాపకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 600కి 567 మార్కులు వచ్చినాయి. సెకండ్ ర్యాంకు బెల్లపు ఓజస్వి 600 మార్కులకి 542 మార్కులు వచ్చినాయి. ఈ పాపకి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ రామచరణ్ తేజ్ 600కి 531 మార్కులు వచ్చినాయి. ఈ బాబుకి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు విద్యని పోషించాలి, విద్యను అభివృద్ధి చేయాలి, విద్యావంతులు చేయాలి, అందరూ చదువుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందని ఆలోచన చేసి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు భీమవరం జనసేన పార్టీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అంజిబాబు మాట్లాడుతూ కోళ్ల నాగేశ్వరరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ మాట్లాడుతూ సకల దేవతల కరుణ కటాక్షాలు నాగేశ్వరరావుపై ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్రింకి సూర్యారావు, భీమాల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల నాగబాబు, పొత్తూరి బాపిరాజు, చెనమల్ల చంద్రశేఖర్, చల్లారాము, కొప్పినీడి బాబీ, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, మాదాసు సాయి, పోకల కిషోర్, చిట్టి, ఎడ్లపల్లి రాంబాబు, కాగిత గోపీరాం, కాసాని రామాంజనేయులు, గొర్ల గోపి, నాగిడి శ్యామ్, కొడవత్తి శివప్రసాద్, గుడివాడ నారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అయిన గౌరవనీయులు కోళ్ల నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలు మన పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషకరం. వారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి పార్టీ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి కృషి చేసిన వ్యక్తి. వారు ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని, నుండు నూరేళ్లు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన సేవలు కావాలని, ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కోళ్ల నాగేశ్వరరావు గారు నిస్వార్థపరంగా ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీలో పనిచేసే వ్యక్తి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిబాబా వారిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, మావళ్ళం తల్లిని కోరుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కోళ్ల నాగేశ్వరరావు గారికి
మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు రావాలని, అలాగే భీమవరం ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కోళ్ళ నాగేశ్వరరావు యొక్క జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని మరి స్టేట్లో మంచి పదవిని అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోళ్ళ నాగేశ్వరరావు గారు జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు గారి ఆఫీస్లో వారి యొక్క పుట్టినరోజు వేడుకల అభిమానుల సమక్షంలో మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద కట్ చేయడం చాలా సంతోషం, ఆనందంగా తెలియజేసుకుంటూ మరొకసారి కేఎన్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్డు నాయకుల సహకారంతో అంగన్వాడీ స్కూల్ పిల్లలకు భోజనం ప్లేట్లు, గ్లాసులు, కుర్చీలు అందజేసినట్టు జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు తలపెట్టాలనే ఉద్దేశంతోనే చిన్నారులకు భోజనం ప్లేట్లను అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అమరపల్లి రాజరాజేశ్వరి, వార్డు ఇన్ఛార్జ్ కందుల కనకరాజు, ఎడ్ల శాంతికళ, బత్తుల నాగలక్ష్మి, నాగేశ్వరరావు, వెంకటరమణ, ఎడ్ల పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మరి ఈరోజు ఈ వార్డు నాయకులైనటువంటి కనకరాజు గారు, అదేవిధంగా ప్రశాంతి, నాగలక్ష్మి, మరి మన జనసేన నాయకులు, వీర మహిళలందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ స్కూల్కి సంబంధించి పిల్లలందరికీ కూడా మరి వాళ్ళు భోజనం చేసే విధంగా మంచి ఒక ప్లేటు, గ్లాసు, అదేవిధంగా మరి స్కూల్కి అవసరమైనటువంటి ఒక 2 చైర్స్, అదేవిధంగా పిల్లలు మంచినీళ్ళు తాగేటటువంటి బింది, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వీళ్ళు సమకూర్చడం జరిగింది. మరి మా చేతుల మీదుగా 38వ వార్డులో అంగన్వాడీ స్కూల్కి ఒక ఇబ్బందికరంగా ఉన్న ప్లేట్లు, గ్లాసులు, తర్వాత 2 కుర్చీలు అవన్నీ కూడా మన టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చలమల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందండి. అయితే మన వార్డులో 38వ వార్డులో ప్రతి ఎలక్షన్లో 2009 ఎలక్షన్లో, 2014, 2000 ప్రతి ఎలక్షన్లో కూడానండి కాంగ్రెస్కి కానీ లేకపోతే వైసీపీకి కానీ మెజార్టీ వచ్చిందండి. అయితే 2024లో మేము జాయిన్ అయినప్పుడు చంద్రశేఖర్ మీకు ఎందుకు, మేము మీకు అండగా ఉంటాము, మీరు చేయండి, మీకు కంపల్సరీ వార్డుకు వచ్చి మెజార్టీ వచ్చేలాగా మేము కూడా సహకరిస్తామన్నారండి. అలాగే 2 టౌన్ 11 వార్డులు కూడా చంద్రశేఖర్ గారు 3 నెలలు కూడానండి నిద్రాహారాలు మాని చాలా యాక్టివ్గా చంద్రశేఖర్ గారు, హరి గారు, ఇంకా మన టౌన్ సెక్రటరీ గారు కూడా చాలా కష్టపడ్డారండి. అలాగే మా వార్డు నుంచి కూడా ఎప్పుడు రాని విధంగా కూడా మంచి మెజార్టీ వచ్చిందండి. అలాగే మేము ఎంతో సంతోషించాం. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుంకుమ పూజలు జరిగాయి. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వివరించారు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ మావులమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావున ఈ రోజున మన రాష్ట్రంలో నలుమూల నుంచి విశేషంగా భక్తులందరూ తరలి వస్తున్నారు శ్రీ అమ్మవారి దర్శనార్థం. అంచేతను శ్రీ భక్తులు 50 మంది కూడా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ రోజున దేవస్థానం వారు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కావున 50 మంది భక్తులు వచ్చి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.
వాణిజ్య పన్నుల శాఖకు చెందిన టి శ్రీనివాసరావు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఆ శాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిటీఓ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ పి జగదీష్ బాబు అధ్యక్షతన ఉత్తమ అధికారిగా అవార్డు పొందిన శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీనివాసరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జీఎస్టీ ఆఫీసర్ వి రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. సీనియర్ అసిస్టెంట్ టి రాజశేఖర్ మాట్లాడుతూ టి శ్రీనివాసరావుకు అవార్డు దక్కడం ఓ గుర్తింపుగా భావించాలని అందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఆఫీసర్లు ఎన్ గంగాధర్, జీవీఎస్ఎన్ ప్రసాద్, ఎన్ సుధాకర్, కె సత్యనారాయణ యాదవ్, ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్ జీఎస్టీ భీమవరం సర్కిల్ మా ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేతుల మీదుగా ఆయన బెస్ట్ ఎంప్లాయీ కమెండేషన్ అందుకున్నారు. ఆ అవార్డుకి ఆయన 100% డిజర్వ్డ్. నిరంతరం వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు. ఎప్పుడైనా జనరల్గా సాయంత్రం 6 అయింది అనగానే పని అయిపోతే వెళ్ళిపోదాం, ఇంట్లో పనులు చూసుకుందాం అనేటటువంటి తపనతోనే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. దానికి కొంచెం విభిన్నంగా ఈరోజు పెట్టుకున్న టార్గెట్ ఇంకా అవనట్లయితే 6 అయిందా 7 అయింది అని కాదు, రాత్రి 10 అయినా 11 అయినా ఉండి ఆ పనిని కంప్లీట్ చేసుకొని ఆ ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని డిపార్ట్మెంట్ గుర్తించి ఆయనకి ఈ కమెండేషన్ ఇవ్వడం అనేది నిజంగా మా అందరికీ చాలా గొప్ప ఆనందం కలిగించేటటువంటి విషయం. మరి భీమవరంలో మరి పి జగదీష్ బాబు గారు అసిస్టెంట్ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా ఈ అంతకుముందు స్టాఫ్ అందరూ కష్టపడి పనిచేసేవారు. మరి సార్ వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఇష్టపడి పనిచేస్తున్నారు. టైంతో నిమిత్తం లేకుండా మరి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలను సిటో గారి సహాయ సహకారాలతో చేస్తూ చక్కగా పనిచేస్తున్నాం. అంతేకాదు మా అందరి సంక్షేమం కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ జగదీష్ బాబు గారు చూస్తున్నారు. అలాగే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ప్రతిభను గుర్తించి అలా ఎంకరేజ్ చేయడంలో మరి సిటో గారు ఫస్ట్ ఉంటారు. గవర్నమెంట్కి ఆర్థిక వనరులు కూడా చేకూర్చాలనే విధంగా సహకరిస్తూ స్టాఫ్ను కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవార్డు శ్రీనివాస్ గారికి కాదు, మా అందరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఈయనకి వచ్చినట్టుగా కాకుండా మా అందరికి వచ్చినట్టుగా భావించి సిటో గారు ప్రోత్సాహంతో మేము అందరిగా చక్కగా పనిచేస్తున్నామని. ఆయన హార్డ్ వర్క్కి ఇది సరైన గుర్తింపు. ఈ విధంగా ఆయన నాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా నాకు పరిచయం. ఆయన ఎప్పుడు కూడా ఆయన వర్కులు అలసత్వం ఎప్పుడు చూపించలేదు. ఆయన పనితనానికి ఇది గుర్తింపు భావిస్తూ ఇది మా డిపార్ట్మెంట్కే ఒక మణిమాణిక్యంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.